హాయ్ అండి, నేను శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ అఫీషియల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చేపల కూర. ఇందుకోసం 50 గ్రాముల చింతపండుని తీసుకొని ఈనెలు ఇంకా తొక్కలు అవన్నీ తీసేసుకొని నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చింతపండు నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇందుకోసం 4 పచ్చిమిర్చి, అల్లం కొంచెం, ఒక వెల్లుల్లిపాయ ఇలా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఇది పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలి. నేను తీసుకునేది 1 కేజీ చేపలు కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత చూసారు కదా, ఉల్లిపాయని మనం ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ. అలా కట్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది, ప్లస్ తొందరగా ఉడికిపోతుంది. తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అల్లం కోసం రెడీ చేసుకున్నాను కదా, తర్వాత మసాలా కోసం రెడీ చేసుకుంటున్నాను దినుసులు. ఒక 3 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, సగం జాపత్రి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇది తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అల్లం పేస్ట్ దంచుకుంటున్నాను. నేనైతే ఈ చేపల కూర కోసం రోట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను. రోట్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది. అందులోనూ టైం లేకపోతే మనం ఏం చేయలేము. టైం లేకపోతే గ్రైండర్లోనే మిక్సర్లోనే గ్రైండ్ చేసుకోవాలి. సో టైం ఉంది కాబట్టి నేను రోట్లో దంచుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని దంచుకుంటున్నాను. చూసారు కదా, కలిగిపోయింది. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది. ధనియాలు మసాలా, గరం మసాలా తర్వాత రెడీ చేసుకుంటాను. ముందు చేపలు కలుపుకోవడానికి, మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా నేను గిన్నెలో నీట్గా కడిగి శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకున్న చేప ముక్కలు నేను గిన్నెలో వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 నుంచి 2 స్పూన్లు సాల్ట్ పడుతుంది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. రెండున్నర స్పూన్లు కారం వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది 2.5 స్పూన్లు కారం అంటే. తర్వాత ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది చేపల కూరలో, సో అందుకని 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చేపలకు ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేయాలి మనం నీట్గా. ప్రతి ఒక్క ముక్కకి ఈ పేస్ట్ అంతా కూడా పట్టాలి. సో అలా కలుపుకోవాలి.
తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకుంటున్నాను. నేనైతే 1/2 లీటర్ వాటర్ వరకు వేసుకుంటున్నాను ఈ కూరలో. ఇంకా చారు ఎక్కువ కావాలనుకుంటే చేపల పులుసు ఇంకా వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, అయిపోయింది, కలిపేసాను. తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా అన్నీ కూడా కలిపేసి ఇంకా ఉడికించుకోవడమే కూర. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక 5 నుంచి 6 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర. తర్వాత సిమ్లో పెట్టుకొని మిగిలింది ఉడికించుకోవాలి. ఇప్పుడు తర్వాత నేను గరం మసాలా రెడీ చేసుకుంటున్నాను. మసాలా నోటం అయిపోయింది, నేను గిన్నెలో తీసుకుంటున్నాను. ఇది చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టాను ఒక 5-6 నిమిషాల పాటు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. అసలు అయితే సరిపోతుంది. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న గరం మసాలా 2 స్పూన్లు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటున్నాను. మసాలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే మధ్యలో మనం ఏం యాడ్ చేసే పని ఉండదు. సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది కూర కూడా. చేపల కూరని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, గంటతో మాత్రం అసలు తిప్పకూడదు. ఆల్మోస్ట్ కర్రీ ఒక 70% రెడీ అయిపోయింది. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకున్నాను. చూసారు కదా, కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత స్పైసీగా కనిపిస్తుందో. చేపల కూర రెడీ అయిపోయింది, ఇంకా తినడమే ఆలస్యం. వీలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేపల కర్రీ, చేపల పులుసు. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కూర. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.